సమస్తము మన యొక్క జీవితంలో సాధ్యపరిచే దేవుడు. గాడ్ మేడ్ us విత్ ఏ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశంతో మనం సృష్టించాడు. దేవుని యొక్క ఉద్దేశంలో మనమందరము కూడా ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఈ మాటలు చూడండి. ఒక వ్యక్తి దరిద్రుడిగా ఉంటే దేవుడికి నచ్చదది. ఇట్ డజంట్ లైక్ దట్. గాడ్ వాంట్స్ ద పువర్ టు ప్రాస్పర్. దేవుని యొక్క వాక్యము, గాస్పల్, గుడ్ న్యూస్, సువార్తను అందించే దేవుని యొక్క గ్రంథము ప్రకటిస్తున్నప్పుడు, పేదవారికి సువార్త ప్రకటించినప్పుడు ఆ పేదవాడిని ధనవంతుడు చేస్తుంది శుభవార్త. హల్లెలూయా. When the same gospel is preached to the sick person, అనారోగ్యంగా ఉన్న వాడికి ఇదే సందేశాన్ని అందిస్తే ఆ వ్యక్తికి ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది. When the same gospel is preached to a sinner, ఇదే వాక్యము ఒక పాపాత్ముడికి బోధిస్తే అతడు నీతిమంతుడిగా మార్చబడతాడు. There is power in the gospel. దేవుని యొక్క వాక్యంలో యొక్క శక్తి చూడండి. ప్రతి ఒక్కరికి అది ఎలా ఉపయోగపడుతుందో. ఒక పేదవాడిని ధనవంతుడిగా చేస్తుంది. ప్రభువు చెప్పాడు, నేను పేదలకు సువార్త ప్రకటించడానికి, బంధించబడిన వాడికి విడుదల అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాను యేసయ్య. ఆయన సువార్త ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని బాగుపరుస్తుండగా ఆయన వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కొప్ప మీద నుండి బీదలను లేవనెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. అందుకనే ప్రభువును స్తుతిద్దాం, యెహోవాను స్తుతించుడి. మన యొక్క జీవితంలో ఏది అసాధ్యం అనుకుంటున్నామో సమస్తము సాధ్యపరచువాడు ఆయన.